శ్రీ గురుభ్యో నమ. హరి ఓం. శ్రీ మాణిక్యాంబా సమేత భీమేశ్వరాయ నమ. వాగర్ధాపివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. మరి మనం మాణిక్యాంబా సమేత భీమేశ్వర స్వామి వారి ఆశీస్సులతో ఈ భీమఖండాన్నంతా కూడా పురస్కరించుకుని 108 నక్షత్ర పాద దేవాలయాలనైతే మనం సందర్శన చేస్తున్నాం మన ఛానల్ ద్వారా. మరి ఇదంతా కూడా స్వామివారి అనుగ్రహం మాత్రమే. ఇంకా మరి ఇటువంటి వీడియోలు ఎన్నో మనకి లభిస్తున్నాయి. ఇప్పుడు చూసేటువంటి అంశం ఏమిటి అంటే అండి, ఈ నక్షత్రం ఏమిటి అంటే జ్యేష్ఠ నక్షత్రం 3వ పాదం. స్వామివారి పేరు పార్వతీ మల్లేశ్వర స్వామివారు. ఇది వెదురుమూడి అనేటువంటి గ్రామంలో ఉంది. ఈ స్వామివారి జ్యేష్ఠ నక్షత్రానికి అధిష్టాన దేవత ఇంద్రుడు. అలాగే ఈ యొక్క రాశి ఏమిటి అంటే వృశ్చిక రాశి అంటే ఎవరండి? కుజుడు అధిపతి ఈ యొక్క వృశ్చిక రాశికి. అందువల్ల ఈ యొక్క వెదురుమూడిలో ఉండేటువంటి పార్వతీ మల్లేశ్వర స్వామి వారిని చూసినప్పటికీ కూడా ఆ నక్షత్ర దోషాలు, అలాగే రాశి దోషాలు, లగ్న దోషాలు కూడా తప్పకుండా తొలగిపోతాయి. అంతేకాకుండా వీలున్న వారైతే తప్పకుండా వెళ్ళి ఈ యొక్క జ్యేష్ఠ నక్షత్రం 3వ పాదానికి సంబంధించినటువంటి జాతకులు ఎవరైతే ఉంటారో వారు తప్పకుండా వెళ్ళి దర్శనం అయితే చేసుకోవాలి. లేని వారైతే మన వీడియోని చూసి దర్శనం చేసుకున్న మరి మనకి ఎప్పుడైనా వీలున్నప్పుడు మనం వెళ్ళగలుగుతాము. ఎందువల్ల అంటే ఎలా వెళ్ళాలి ఏంటి అనేది తెలిస్తే మనం సులువుగా వెళ్ళగలుగుతాం. అందులో ఇవి 108 లింగాలు చూడాలి అంటే చాలా గొప్ప పుణ్యం ఉంటే కానీ అది సాధ్యపడదు. ఇదంతా కూడా కేవలం మాణిక్యాంబా సమేత భీమేశ్వర స్వామి వారి దయతో మాత్రమే అవుతుంది. లేకపోతే మనం ఎంత వెళ్ళిపోయినప్పటికీ కూడా ఏదో అవాంతరాలు వచ్చి ఆగిపోతూ ఉంటాయి. అంతేకాకుండా ఈ యొక్క లింగాన్నండి పూర్వం వ్యాసుల వారు, అగస్త్య మహర్షి వారు, గౌతమ మహర్షి వారు ఇంకా ఇత్యాది మహర్షులందరూ కూడా చక్కగా మరి ఆరాధన చేసి ఇక్కడ అభిషేకం చేసి తపస్సది కూడా చేసుకున్నటువంటి వారు వీరంతా కూడా. అటువంటి లింగాన్ని మనం దర్శనం చేసుకుంటున్నాము అంటే మన జన్మాంతర సుకృతం, ఎన్నో జన్మల్లో చేసినటువంటి పుణ్యం ఉంటేనే ఇటువంటి మహత్తరమైన మంచి కార్యాలు మనం తలపెట్టగలం. అంతేకాకుండా ఏదో మనం చూసేస్తున్నాం కదా ఎవరు చూడలేదు అనుకోకండి. మనం అక్కడికి వెళ్ళి చూసినా వెళ్ళకపోయినా సరే ఒక్కసారి భక్తి శ్రద్ధలతో స్వామివారిని దర్శనం చేసుకున్నట్లయితే మనకు సంపూర్ణమైనటువంటి భీమనాథుడి అనుగ్రహం కలుగుతుంది. అలాగే పార్వతీ మల్లేశ్వర స్వామి వారి యొక్క అనుగ్రహం సంపూర్ణంగా కలుగుతుంది. అంతేకాకుండా జ్యేష్ఠ నక్షత్రం యొక్క దోషాలన్నీ కూడా తొలగిపోతాయి ఇక్కడికి వెళ్ళినట్లయితే. ఈ వెదురుమూడికి మరి మండపేటను పురస్కరించుకుని మండపేట నుంచి బస్సులు అయితే ఉంటాయండి. ఆ బస్సుల మీద వెళ్ళినట్లయితే మనం వెదురుమూడి వెళ్ళగలం. అంటే ఇప్పుడైతే మరి బస్సులు అయితే తక్కువగా ఉన్నాయి. మరి ఎవరైనా సొంత వెహికల్లో వెళ్తే చాలా సులువుగా అయితే ఈ మార్గం ద్వారా మనం చేరుకోవచ్చండి స్వామివారి దగ్గరికి. వెళ్ళి ఎవరైనా రుద్రం వచ్చినట్లయితే పారాయణ చేసుకోవచ్చు. లేని వాళ్ళైతే ఇంద్రాయ నమః, జ్యేష్ఠ నక్షత్రానికి ఇంద్రుడి అధిష్టాన దేవత కాబట్టి ఇంద్రాయ నమః, ఓం నమః శివాయ అంటూ పంచాక్షరి జపాన్ని మరి స్మరణ చేసుకోండి. అంతేకాకుండా నవగ్రహ స్తోత్రాన్ని కూడా జపించుకున్నట్లయితే విశేషమైనటువంటి ఫలితం మరి లభిస్తుందండి. అంత గొప్ప లింగం ఏది అంటే అండి ఈ పార్వతీ మల్లేశ్వర స్వామి వారి లింగం వెదురుమూడి గ్రామం ఇది. అందువల్ల ఈ స్వామిని మరి మీరు చూడడం కాదు 10 మందికి దర్శనం అయ్యేలా, వాళ్ళకి చేరువయ్యేలా మనం పంపినట్లయితే వారికి పంపినటువంటిది వారు చూసినటువంటి ఈ యొక్క దానివల్ల మనకి కూడా చాలా విశేషమైనటువంటి పుణ్యం లభిస్తుందండి. అటువంటి గొప్ప లింగాలు మనకి ఇంకా చాలా మన దాంట్లో అయితే ఛానల్లో మరి రావడం అయితే జరుగుతుంది. అందరూ కూడా ఇటువంటి వీడియోలు అంటే మంచి కార్యాల్లో 10 మంది కూడా తలపెట్టినట్లయితే అందరికీ చేరువయ్యి మరి ఇంకా ఇలాంటి వీడియోలు మేము ఎన్నో చేయగలుగుతాము అని చెప్పడానికే నేను ఇలాగ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి అని చెప్తున్నాను. మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే షేర్ చేయండి. 10 మందికి పంపడం వల్ల కూడా మనకి అది ఒక రకంగా చాలా పుణ్యం లభిస్తుందండి. ఎందువల్ల అంటే ఇటువంటి మహత్తరమైన కార్యాలు అందరూ కూడా కలిస్తేనే ఇది పరిసమాప్తం అవుతుంది.